హాయ్, 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ చికెన్ మసాలా. ఆ చికెన్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చేస్తాను. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు నేను టిప్ చెప్తాను, మీరు అలా ఫాలో అవ్వండి. రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ జాయింట్ లేని కాకుండా మామూలుగా వచ్చే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయినా తీసుకోవచ్చు చికెన్ని. నేను జాయింట్లు తీసుకుంటున్నాను. ఆ జాయింట్స్ని ఇప్పుడు అన్నీ వేసి కలిపి చూపిస్తాను. ఫస్ట్ కారం మీకు సరిపోను టేస్ట్కి. నేను 2 స్పూన్లన్నర వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, 3 పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ మీ టేస్ట్కి సరిపోను వేసుకోండి. కొంచెం గరం మసాలా, ఇప్పుడు సగం నిమ్మ చెక్క, ఇప్పుడు 1 కప్పు పెరుగు, కప్పు పెరుగుని ఇప్పుడు పసుపు 1 స్పూన్ వేసుకోండి. పసుపు 1 స్పూన్ వేసుకుని ఇలా బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఇంకొక కళాయి పెట్టుకుని లైట్గా 2 స్పూన్లు నూనె వేసుకోండి. 2 స్పూన్లు నూనె వేసుకున్నాక ఆ ఆయిల్ కాగాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా చీలికల్లా కోసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు జీడిపప్పు గుప్పుడు వేసుకోండి. ఈ 2 బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయని జీడిపప్పుని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుని దీన్ని ఆరబెట్టుకుని మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ కొంచెం వేసుకోవాలి. యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇలా వేసుకుని వేయించుకోవాలి. ఇందాక ఉల్లిపాయలు జీడిపప్పు పట్టుకున్న పేస్ట్ ఇది. ఆ పేస్ట్ని దోరగా వేయించుకుని బాగా ఏగన అవసరం లేదు. ఇది వేయించే పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి లైట్గా ఏగితే చాలు. ఆ లైట్గా ఏగి చికెన్ మసాలా ఇది వేసుకున్నాక కొంచెం సేపు వేయించుకుని ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ని దీనిలో వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇదిగో ఇట్లా మ్యాగ్నేట్ చేసుకున్నటిని ఇలా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మొత్తం కలిపేసుకుని అప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న జాయింట్స్ని మొత్తం దీనిలో వేసేసుకుని ఆయిల్లో ఒక 10 నిమిషాలు ఆయన ఎసరు వస్తుంది కాబట్టి ఆ ఎసరు ఎగిరిపోయే వరకు మగ్గబెట్టుకోండి. మూత పెట్టేస్తున్నా.
మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మసాలాని ఇలా మసాలాలో ఉడికి బాగా ఆయిల్ తీరే వరకు బాగా మగ్గనివ్వాలి. ఆ మగ్గితే ఉప్పు జాయింట్స్కి బాగా ఉప్పు కారం మసాలాలు అన్నీ బట్టి లోపలికి పీల్చి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కావలసినంత వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని ఒక ½ వరకు బాగా బాయిల్ అవ్వనండి. ముందు కొంచెంసేపు హైలో పెట్టుకుని తర్వాత మీడియంలో పెట్టుకుని మగ్గబెట్టుకోండి. ఇలా ఫైట్ చేస్తే అంతా వాటర్ అంతా బట్టి మసాలాలు బట్టి మంచి టేస్ట్గా ఉంటుంది చికెన్ మసాలా. ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మసాలాని ఇలా మూత తీసుకుని ఇలా ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. ముందుగా ఒక 20 మినిట్స్ మీడియంలో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కస్తూరి మేతిని ఇలా నలుపుకుని బాగా కర్రీలోకి వేసుకోవాలి. మంచి స్మెల్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. తర్వాత కరివేపాకు ఇలా కట్ చేసి వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఒక్క 2 నిమిషాలు ఉంచేసుకుని ఇలా వేసుకుని కస్తూరి మేతి వేసాక తర్వాత ఇలా చిక్కబడగానే తీసేసేయండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి ఈ చికెన్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చేశాను. ఆ స్టైల్లో రైస్కి కానీ రోటీ కానీ చపాతీ కానీ పుల్కాకి కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నేను ఏదన్నా చేయగలుగుతాను. నాకు షేర్ చేసుకుని నాకు మీరు చూసిన వీడియోని అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంది, టేస్టీగాను. మీరు కూడా ఇదే విధంగా నేను చేసిన దాన్ని బట్టే చూసి బాగా చేసుకుని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎంజాయ్ చేయండి.